హలో ఫ్రెండ్స్, ఏపీ టెట్ ప్రిపేర్ వారు మరి ఏపీ టెట్ సైకాలజీ పెడగాలజీకి సంబంధించినటువంటి మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకోసం చూడండి. ఇందులో 30 నిమిషాలు 30 బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయడానికి చాలా వీలుంటుంది. గమనించండి, ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఉన్నాయి. ఒకసారి మనం గమనిద్దాం. ఏ రకమైన వైకల్యతతో చూసి రాయడంలో సమస్యలు ఉండవు. ఏ రకమైన వైకల్యతతో చూసి రాయడంలో సమస్యలు ఉండవు. చూడండి, ఒక వైకల్యం ఉంటుంది, ఆ వైకల్యంతో మరి చూసి రాయడంలో సమస్యలు ఉండవు. ఇది డిస్ట్రాఫియా, అగ్రాఫియా, అలెక్సియా, అలాగే రివిజువలైజేషన్ అనేది 4 ఆప్షన్స్లో అలెక్సియా అనేది వైకల్యత రాయడంలో ఈ సమస్యలు ఉండవు కాబట్టి మనం అలెక్సియా చూద్దాం. సి అనేది రైట్ రాంగ్ అనేది. ఎస్, సి అలెక్సియా అనేది వైకల్యత చూసి రాయడంలో సమస్యలు ఉండవు. ఇది ఎందుకు ఈ విధంగా రైట్ అయింది సమస్య అలెక్సియా అనేది? దీని గురించి ఒకసారి మనం వివరణ చూసినట్లయితే, అలెక్సియా అనేది పఠన వైకల్యం. ఈ వైకల్యం ఉన్న విద్యార్థులు చదవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వారు చూసి రాయడం లేదా డిక్టేషన్ రాయడంలో సాధారణ సమస్యలు ఉండవు. అగ్రాఫియా అనేది రాత వైకల్యం కాబట్టి దానిలో చూసి రాయడం సమస్యగా ఉంటుంది. అలెక్సియా సమస్యలు చదవడంలో ఉంటుంది. చూడండి, అలెక్సియాలో ప్రధాన సమస్య చదవడంలో మాత్రమే ఉంటుంది కాబట్టి మనకి అలెక్సియా అనేది ఇక్కడ చూసి రాయడంలో సమస్యలు అనేవి ఉండవు. రైట్. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, శిశువు మొదట ఏ వికాసాన్ని ప్రదర్శిస్తాడు? శిశువు ఒక వికాసాన్ని ప్రదర్శిస్తాడు. ఏంటిది? మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, అలాగే శారీరక వికాసం, అలాగే మరి సాంఘిక వికాసం. శిశువు మొదట ప్రదర్శించే వికాసం అనేది ఉద్వేగ వికాసం. నేను ఒక వీడియో తీయడం జరిగింది. అందులో శిశువు మొదట ఏ వికాసం అంటే ఇక్కడ ఉద్వేగ వికాసం అనేది అందులో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చూద్దాం, ఉద్వేగ వికాసం అనేది రైట్ అవడం అనేది. ఎస్, ఉద్వేగ వికాసం అనేది రైట్ అయింది. దీని గురించి ఒకసారి వివరణ చూసినట్లయితే, ఉద్వేగ వికాసం శిశువు పుట్టిన వెంటనే ఉద్వేగ వికాసమును ప్రదర్శిస్తాడు. పుట్టిన శిశువు కేవలం సాధారణ ఉత్తేజం మాత్రమే ఉంటుంది. ఇది బాధ మరియు సంతోషంగా విడిపోతుంది. ఏడవడం, గట్టిగా అరవడం, చేతులు కాళ్ళు ఊపడం వంటివి శిశువులో ప్రాథమిక ఉద్వేగాలైన బాధ, కోపం, ఆనందాలు సూచిస్తాయి. కాబట్టి మనకి ఇది సరైన జవాబు వచ్చేసి ఉద్వేగ వికాసం. శిశువు మొదటి వికాసాన్ని ఏ వికాసం అంటే ఇక్కడ ఉద్వేగ వికాసం అనేది మీరు గుర్తించవలసిన అవసరం ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్ అనేది నోట్ డౌన్ చేసుకోండి. మూడో ప్రశ్న చూద్దాం. కోల్బర్గ్ ప్రకారం శిశువు ఏది మంచి ఏది చెడు అనేది మరి వాటి పరిణామాలను బట్టి ఆలోచించే దశ. చూడండి, ఏది మంచి ఏది చెడు అనేది ఇక్కడ మనం ముందే చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఏది మంచి ఏది చెడు అనేది పూర్వ సంప్రదాయ స్థాయి. నేను ఇక్కడ వీడియో చేయడం జరిగింది. వికాస దశల్లో ఈ బిట్ వచ్చిందండి, పూర్వ సంప్రదాయ. అందువల్ల మీరు ఆ వీడియో అనేది చాలా జాగ్రత్త చూడండి. వికాస దశలు అని చెప్పి ఒక వీడియో తీయడం జరిగింది. అందులో శిశువు యొక్క దశలు అనేది ప్రతి దశలో కూడా పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడు ఏంటి అనేది చెప్పడం జరిగింది. అందులో ఈ బిట్ ఉంది. పూర్వ సంప్రదాయం కోల్బర్గ్ ప్రకారం శిశువు ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించే నైతిక పరిణామాలను సూచించే దశ కాబట్టి అది పూర్వ సంప్రదాయ స్థాయిలోనే వస్తాయి. రైట్, పూర్వ సంప్రదాయ స్థాయి కాదు, ఉత్తర సంప్రదాయ స్థాయి కాదు అని కాదు. ఇవి కనుక మనం ఇది పూర్వ సంప్రదాయ స్థాయి. మరి దీని గురించి వస్తారు వివరణ చూసినట్లయితే, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో పూర్వ సంప్రదాయ స్థాయిలో పిల్లలను మంచి చెడులు వాటి పరిణామాలు లేదా ఫలితాలు ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ దశలో ఒక పని వల్ల శిక్ష పడుతుందా లేదా బహుమతి లభిస్తుందా అనే దానిపై వారి నైతిక నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, అల్లరి చేస్తే శిక్ష పడుతుంది అని భయంతో పిల్లలు అల్లరి చేయడం మానేస్తాడు. కాబట్టి ఇది పూర్వ బాల్య దశ. కాబట్టి ఇది పూర్వ సంప్రదాయ స్థాయి. సరైన జవాబు పూర్వ సంప్రదాయ స్థాయి అనేది మీరు గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది. విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఇది నోట్ డౌన్ చేసుకున్న సార్ మీరు. ఏప్రిల్ 1, 2010 కాదు, జనవరి 2010 కాదు, మార్చి 2010 కాదు, ఇది ఫిబ్రవరి 1, 2010 అవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది డి. చూద్దాం, డియా ఏ కాదు, ఏ. ఇది సరైన జవాబు వచ్చేసి విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనేది ఏప్రిల్ 2010 ఇయర్ నుంచి. ఎస్, చూడండి, ఏప్రిల్ 1, 2010లో మరి విద్యా హక్కు చట్టం అనేది అమల్లో వచ్చింది. దీని గురించి వివరణ చూసినట్లయితే, విద్యా హక్కు చట్టం ఏప్రిల్ 1, 2010 నుంచి అమల్లో వచ్చింది. విద్యా హక్కు చట్టంలో మనకు చెప్పడం జరిగింది కాబట్టి మనకి ఇది సరైన జవాబు వచ్చేసి విద్యా హక్కు చట్టం అనేది ఏప్రిల్ 1, 2010 సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 5వ ప్రశ్న చూసినట్లయితే, గెస్సెల్ అబ్జర్వేషన్ డోమ్ ఏ పరిశీలనలో ఉపయోగించాడు? చూడండి, గెస్సెల్ అబ్జర్వేషన్ డోమ్ అనేది గెస్సెల్కి సంబంధించింది. అది ఒక పరిశీలనతో ఉపయోగించాడు. అది ఏ పరిశీలన అంటున్నాడు ఇక్కడ. ఏ పరిశీలన అంటే ఇక్కడ మరి సహభోగి
చూడండి సహభాగి పరిశీలన, లేకపోతే అసంచరిత పరిశీలన, లేకపోతే మరి అనియంత్రిత పరిశీలన, ప్రయోగాత్మక పరిశీలన. ఇక్కడ 4 ప్రశ్నలలో గెస్సల్ అబ్జర్వేషన్ డోమ్ అనేది అసంచరిత పరిశీలన మాత్రమే ఉపయోగించడం జరిగింది. చూద్దాం కరెక్ట్ అనేది. అసంచరిత పరిశీలన. దీని గురించి వివరణ చూసుకుందాం ఒకసారి. గెస్సల్ అబ్జర్వేషన్ డోమ్ను ఉపయోగించి పిల్లలను పరిశీలించినప్పుడు పరిశీలకుడు ఆ డోమ్లో భాగం కాలేదు. బయట నుంచి ఒకవైపు మాత్రమే కనిపించే అద్దం ద్వారా పిల్లలను పరిశీలించాడు. ఇది పరిశీలించబడుతున్న వారికి పరిశీలకుడు కనిపించకుండా ఉండే పద్ధతి. దీన్ని అసంచరిత పరిశీలన అని కూడా అంటారు. కాబట్టి ఇది అసంచరిత పరిశీలన మాత్రమే అబ్జర్వేషన్ డోమ్ అనేటువంటి దాన్ని గెస్సల్ ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి బి అనేది రైట్ అయింది. ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్. అంతఃపరీక్షణకు సంబంధించి పరిమితి కానిది. చూడండి కింది వారిలో అంతఃపరీక్షణకు సంబంధించి కానిది అంటే మన ఇక్కడ ఒకేసారి 2 పనులు చేయడం ఇది రైట్. ఇది కానీ ఆర్థిక భారం ఉండదు. ఇది అంతఃపరీక్షణకు సంబంధించి పరికానది కాదు. చూడండి ఇక్కడ ఆర్థిక భారం ఉండదు. మన పసిపిల్లలకు ఉపయోగించలేం, వ్యక్తినిష్ఠత ఇవన్నీ కాదు. కాబట్టి ఇక్కడ అంతఃపరీక్షణకు సంబంధించి పరిమితి కానిది అంటే ఇక్కడ ఆర్థిక భారం ఉండదు. ఇది బి చూద్దాం రైట్ రాంగ్ అనేది. ఆర్థిక భారం ఉండదు. దీని గురించి ఒక వివరణ చూద్దాం మనం. చూడండి అంతఃపరిశీలన పద్ధతిలో వ్యక్తి తన మనసులో భావాలు, అనుభవాలు స్వయంగా విశ్లేషించుకుంటాడు. ఈ పద్ధతిలో అంతర్గత పరిశీలన జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. ఇది ఒక ప్రధానమైన ప్రయోజనం కానీ లోపం కాదు. పసిపిల్లలు, మానసిక రోగులు, నిరక్షరాస్యులు, మగవారు వంటి వారిపై ఈ పద్ధతి ఉపయోగించలేం. అలాగే ఒకేసారి 2 పనులు చేయడం, అధిక వ్యక్తి నిష్ఠత ఉండటం ఈ పద్ధతిలో ప్రధాన లోపాలు. కాబట్టి మనకు సరైన జవాబు ఆర్థిక భారం ఉండదు. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. తర్వాత 7వ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్. చూడండి పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య ఎంతకు మించితే శాశ్వత ప్రధానోపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలని ఆర్టీఈ నిర్దేశించింది. చూడండి పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య ఎంతవరకు పెంచితే మరి శాశ్వత ఉపాధ్యాయుడు ఉండాలి అంటే జిహెచ్ఎం అటువంటి వాళ్ళు ఉండాలంటే 150, 100, మనకి 200, 250. ఇక్కడ 7 ప్రశ్నకి సమాధానం వచ్చేసి మరి ఇది 150 అండి. చూద్దాం మరి ఇక్కడ పాఠశాల నమోదైన విద్యార్థుల సంఖ్య ఎంతకు మించితే శాశ్వత ప్రధానోపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలని ఆర్టీఈ. ఇది 150. చూద్దాం 150. 150. ఇక్కడ 150 అనేది మించితే 150 కన్నా ఎక్కువ అయితే మరి శాశ్వత ప్రధానోపాధ్యాయుడు అనేది ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి నిబంధనలు మన విద్యా హక్కు చట్టంలో ఇవ్వడం జరిగింది. చూడండి మరి పాఠశాల నమోదైన విద్యార్థుల సంఖ్య 150కి మించితే శాశ్వత ప్రధానోపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాలని ఆర్టీఈ నిర్దేశించడం జరిగింది. కాబట్టి ఇది 150. ఇది ఏ ఆన్సర్ అని సరైన జవాబు గుర్తుంచుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఇది మెథడ్స్లో వస్తుందండి. ఇది 8వ ప్రశ్న చూద్దాం. విద్య మానవ విజ్ఞాన శాస్త్రంలోని ఏ పద్ధతిని అత్యంత విశ్వసనీయత పద్ధతిగా పేర్కొన్నారు? ఏ పద్ధతిని విశ్వసనీయత అంటే ఇది ప్రయోగ పద్ధతి, పరిశీలన పద్ధతి, అంతఃపరిశీలన వ్యక్తి అధ్యయన పద్ధతి. ఇది ఎక్కువగా మరి మనకి అత్యంత విశ్వసనీయత పద్ధతి అనేది ప్రయోగ పద్ధతి మాత్రం వస్తుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది పెట్టడం వీల్లేదు. అది వ్యక్తి గురించి క్షుణ్ణంగా పరిశీలన చేయడం మాత్రమే వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది ఉపయోగపడుతుంది. అంతఃపరిశీలన కూడా పెట్టకూడదు. అంతఃపరిశీలన అంటే వ్యక్తి లోన నుంచి మనం గమనించడం, అది కూడా కాదు. పరిశీలన పద్ధతి. పరిశీలనలో ఒక కుర్రవాడు ఏ విధంగా ఆడుతున్నాడు, ఏ విధంగా చూస్తున్నాడు, పిల్లవాడిని నిశ్చితంగా పరిశీలించడం, అది అసంచరిత వస్తుంది. కాబట్టి ఇది కూడా కాదు. ప్రయోగ పద్ధతి మాత్రమే ఇది విశ్వసనీయత పద్ధతి అనేది మనం గమనించవలసిన అవసరం ఉంది. చాలా బిట్స్లో ఈ బిట్ వచ్చిందండి. విశ్వసనీయ పద్ధతి అనేది ఒక ప్రయోగ పద్ధతి మాత్రమే విశ్వసనీయ పద్ధతి. కాబట్టి ఇది ఏ ఆన్సర్ అనేది సరైన జవాబుగా గుర్తించుదాం. రైట్ రాంగ్ చూద్దాం. రైట్. ఇది ఏ అనేది దీని గురించి మరొకసారి వివరణ ఇంకా చూద్దాం, మనకి గుర్తుంటుంది. కాబట్టి చూడండి విద్య మానవ విజ్ఞాన శాస్త్రంలో ప్రయోగ పద్ధతిని అత్యంత విశ్వసనీయ పద్ధతిగా పరిగణిస్తారు. ఈ పద్ధతిలో ప్రయోక్త చలనాలను నియంత్రించి వాటి మధ్య ఉన్న కార్యకారణ సంబంధాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయగలడు. కాబట్టి ఇది సరైన జవాబు వచ్చేసి ఏ ప్రయోగ పద్ధతి. రైట్. తర్వాత 9వ ప్రశ్న చూద్దాం. 9th క్వశ్చన్. చూడండి మానసిక ఆరోగ్యం ఉండే వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చూసినట్లయితే సాంఘిక అనుకూలమైన ప్రవర్తన, సాంఘిక వ్యతిరేక ప్రవర్తన, సమస్యలను ఎదుర్కోలేకపోవడం,
ఆత్మవిశ్వాసం లేకపోవడం. ఇక్కడ సాంఘిక చూడండి మానసిక ఆరోగ్యంగా ఉండే వ్యక్తుల ప్రవర్తన అనేది సాంఘిక అనుకూలం అంటే సంఘంలో మరి అనుకూలమైన భావనను, ప్రవర్తన కలిగి ఉంటాడు కాబట్టి మనం మానసిక ఆరోగ్యం ఉన్నటువంటి వ్యక్తి అది సాంఘిక అనుకూలమైనటువంటి ప్రవర్తన ఇది రైట్ అవుతుంది. వ్యతిరేకం కాదు. ఏమైతే సంఘంలో అనుకూలంగా వారికి అనుకూలంగా ఉండేటువంటి ప్రవర్తన ప్రవర్తిస్తారు కాబట్టి ఇది ఏ రైట్ అవుతుంది చూద్దాం. ఎస్ ఏ సాంఘిక అనుకూలమైన ప్రవర్తన. ఇది ఒకసారి మనం వివరణ చూద్దాం. మానసిక ఆరోగ్యం ఉండే వ్యక్తుల ప్రవర్తన సాంఘిక అనుకూలమైన ప్రవర్తన. మానసిక ఆరోగ్యం ఉన్నవారు సమాజంలో కుటుంబంతో బాగా సర్దుబాటు చేసుకోగలరు. వారు ఇతరులతో మంచి సంబంధాలను ఏర్పరచుకొని తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు. ఇప్పుడు 9, 10 క్వశ్చన్ చూద్దాం. విశ్వనాథ్ ఆనంద్ నుంచి ప్రేరణతో రవి చెస్ ఆడి విజయం సాధించాడు. ఇందులో అతడికి అప్పుడప్పుడు కలిగే మానసిక అలసట అనేది పరతంత్ర చరమా, లేకపోతే స్వతంత్ర చరం, లేకపోతే బధ్యస్థ చరం, ఏది కాదు. ఇక్కడ విశ్వనాథ్ ఆనంద్ నుంచి ప్రేరణతో రవి చెస్ ఆడి విజయం సాధించాడు. ఇందులో అతనికి అప్పుడప్పుడు కలిగేటువంటి మానసిక అలసట అనేది పరతంత్ర చరం అనేది బి వస్తుందని చూద్దాం. బి రాంగ్ అయింది. ఇక్కడ మనకి సి మధ్యస్థ చరం ఎందుకు అయింది చూడండి. విశ్వనాథ్ ఆనంద్ నుంచి ప్రేరణతో చెస్ ఆడి విజయం సాధించాడు. ఇందులో అతడు అప్పుడప్పుడు మానసిక అలసట అనేది ఇది బి రాంగ్ అయింది. మనం అనుకున్నది రాంగ్ అయింది. మధ్యస్థరం సి అనేది రైట్ అయింది. మరి బి ఎందుకు రాంగ్ అయింది, సి అనేది ఏ విధంగా రైట్ అయింది అనేది ఒకసారి మనం వివరణ చూద్దాం. చూడండి, విశ్వనాథ్ ఆనంద్ నుంచి ప్రేరణ స్వతంత్ర చలం వల్ల రవి చెస్ ఆడి విజయం సాధించాడు. అతనికి అప్పుడప్పుడు కలిగే మానసిక అలసట అనేది మధ్యస్థ చలం. ఇంటర్వ్యూయింగ్ విజిబిలిటీ ఈ చరం స్వతంత్ర మరియు పరతంత్ర చరాల మధ్య ఉండే సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది బి అనేది సి అనేది సరైన మధ్యస్థ చరం సి. తర్వాత 11వ ప్రశ్న చూద్దాం. హాసిని అనే బాలిక ప్రతిరోజు వేళ్ళు నోట్లో ఉంచుకోవడం, పక్క లాంటి పనులు చేస్తుంది. ఈ అలవాట్లను క్రమంగా తగ్గించడానికి మీరు ఏ నియమాన్ని ఉపయోగించాలి? చూడండి, హాసిని అనేటువంటి బాలిక ప్రతిరోజు వేలు నోట్లో పెట్టుకోవడం, పక్కతడు తడపడం లాంటి పనులు చేస్తుంటే అది ఆ అలవాట్లు అనేది క్రమంగా తగ్గించడానికి మనం చేసేటువంటి నియమం ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ నియమం అనేది చూసినట్లయితే ఇక్కడ నియమం వచ్చేసి పునర్భరణ నియమం, విలుప్తీకరణం, ఉన్నత క్రమ నిబంధనం. ఇక్కడ సరైన జవాబు వచ్చేసి 11వది బి చూడండి, విలుప్తీకరణ చూద్దాం. ఎస్, విలుప్తీకరణం ఎందుకు రైట్ అయిందో చూసినట్లయితే హాసిని యొక్క అలవాట్లను క్రమంగా తగ్గించడానికి విలుప్తీకరణం అనే నియమాన్ని ఉపయోగించాలి. విలుప్తీకరణం అంటే ఒక నిబంధిత ప్రతిస్పందనను బలోపేతం చేయకుండా ప్రతిస్పందనను తగ్గించడానికి ప్రయత్నించడం. రైట్. తర్వాత 12వ ప్రశ్న చూద్దాం. ఒక వ్యక్తి విద్యా విషయక సహజ సామర్థ్యాలు ఉన్నవి లేనివి తెలుసుకోవడానికి ఏ పరీక్షలు ఉపయోగిస్తారు? చూడండి, విద్యా విషయక సహజ సామర్థ్యాలు ఉన్నవి లేనివి తెలుసుకోవడానికి మనం ఏ పరీక్ష ఉపయోగిస్తాం అని అడుగుతున్నారు. కాబట్టి ఇది మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, ఇది ఏ అనేది రైట్ అవుతుంది. ఎస్, చూడండి, మెట్రోపాలిటన్ రెడీనేషన్ టెస్ట్ కాబట్టి ఇది ఏ. దీని గురించి వివరణ చూద్దాం ఒకసారి. మెట్రోపాలిటన్ రెడీనేషన్ టెస్ట్ ఒక వ్యక్తిలో విద్యా విషయాలు సహజ సామర్థ్యాలు అని ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ పరీక్ష పిల్లలు పాఠశాల విద్యకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నదో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది ఏ అనేది సరైనటువంటి జవాబు. తర్వాత 13వ ప్రశ్న చూద్దాం. 13th క్వశ్చన్. శిరోపాధమిక వికాస సూత్రం కింది వాటిలో దేన్ని తెలియజేస్తుంది? శిరోపాధమిక సూత్రం అనేది కింది వాటిలో మనకి వికాసం తల నుంచి ప్రారంభమై కింది శరీర భాగాలకు సూచిస్తుంది అనేది ఏ అనేది రైట్ ఆన్సర్ చూద్దాం. ఎస్, ఏ. శిరోపాధమిక సూత్రం అనేది దేన్ని తెలియజేస్తుందంటే వికాసం తల నుంచి ప్రారంభమై శరీర భాగాలు కూడా విస్తరిస్తుంది. కాబట్టి ఏ ఆన్సర్ అనేది సరైన జవాబు. శిరోపాధమిక సూత్రం వికాసం తల నుంచి ప్రారంభమై కింది శరీర భాగాలకు విస్తరిస్తుంది తెలియజేస్తుంది. ఈ సూత్రం ప్రకారం శిశువు మొదట తలను నియంత్రించడం నేర్చుకుంటాడు, ఆ తర్వాత మొండెం, చివరకు కాలు నియంత్రించగలుగుతాడు. కాబట్టి ఇది ఏ అనేది సరైన జవాబు. రైట్. తర్వాత 14వ ప్రశ్న చూద్దాం.
తరగతి సమయం వృధా కావడానికి అవకాశం ఉండే నాయకత్వం. చూడండి, తరగతి సమయం వృధా కావడానికి అవకాశం ఉండేటువంటి నాయకత్వం అనేది అనుజ్ఞ నాయకత్వం. ఇది అనుజ్ఞ అంటే ప్రతి ఒక్కరు కూడా అనుమతి ఇస్తే తరగతి గది అనేది సమస్యగా తయారవుతుంది. అనుజ్ఞ నాయకత్వం. సి. అనుజ్ఞ నాయకత్వం అనేది ఇక్కడ ఉపాధ్యాయుడు అతి తక్కువ జోక్యం చేసుకుంటాడు. ఈ విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. దానివల్ల విద్యార్థుల క్రమశిక్షణ లోపించినప్పుడు ఎక్కువగా విభజనానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ సమయం మరి ఈ రకం నాయకత్వం కొన్ని సందర్భాల్లో ఉపయోగకరంగా ఉన్నప్పటికీ మరికొన్ని సమయాల్లో ఇది తరగతి అస్తవ్యస్తకు కారణం అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 15 ప్రశ్న చూద్దాం. కింది వాటిలో సరైన వాక్యం ఏది? సరైన వాక్యం అడిగాడు కదా. సరైన వాక్యం అదే స్మృతిలో మామూలు విషయాల కంటే భిన్నమైన గుర్తించకపోవడం ఏర్పాటు ఇది కాదు. స్మృతి నిర్మాణం మొదటి నిమిషంలో అధికం. చూడండి, స్మృతి నిర్మాణం అనేది మొదటి నిమిషంలో అధికం అనేది ఇది సరైనది. కింది వాటిలో సరైన వాక్యం అనేది ఇదే. స్మృతి నిర్మాణం మొదటి నిమిషంలోనే అధికంగా ఉంటుంది. కన్సల్టేషన్ ఏ. సి చూద్దాం. సి. స్మృతి నిర్మాణంలో మొదటి నిమిషంలోనే అధికంగా కన్సల్టేషన్ ఉంటుంది. చూడండి, స్మృతి నిర్మాణం మొదటి నిమిషం అధికం. కన్సల్టేషన్ అనేది సరైన వాక్యం. కన్సల్టేషన్ అంటే కొత్తగా నేర్చుకున్న సమాచారం మెదడులో స్థిరపడటం. ఇది నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషాల్లోనే వేగంగా జరుగుతుంది. మిగిలిన ఇతరుల జతలన్నీ సరికావు. రైట్. 16 క్వశ్చన్ చూద్దాం. 16th క్వశ్చన్. సాహిత్య విద్యా విధానంలో కింది వాటిలో దేన్ని విద్యా అంతర్భాగంగా పరిగణించలేం? చూడండి, సాహిత్య విద్యా విధానంలో దేన్ని మనం విద్యా అంతర్భాగంగా పరిగణించలేం అంటే ఇక్కడ మనకి సరైన జవాబు వనరుల గది, ఉపాధ్యాయులతో చర్చ, విద్యార్థులతో చర్చ, అలాగే సంచార ఉపాధ్యాయుడు అంటే ఇక్కడ మనకి ఉపాధ్యాయులతో చర్చ అనేది ఇది రైట్ అవుతుంది. రైట్. చూడండి, సాహిత్య విద్యా విధానంలో కింది వారిలో మనం విద్యా అంతర్భాగంగా పరిగణించాం అనేది ఉపాధ్యాయులతో చర్చ అనేది సరైన జవాబు. ఎందుకంటే ఇక్కడ సాహిత్య విద్యా విధానంలో ఉపాధ్యాయులతో చర్చను విద్యా అంతర్భాగంగా పరిగణించను. సాహిత్య విద్యా విధానం విద్యార్థుల మధ్య చర్చ, వనరుల గది మరియు ఇతర ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తుంది. కాబట్టి మనకి ఇది ఉపాధ్యాయులతో చర్చ అనేది సరైన జవాబుగా గుర్తించడం అవసరం ఉంది. తర్వాత 17 క్వశ్చన్ చూద్దాం. 17th క్వశ్చన్. వర్ధమార్ గెస్టాల్ట్ వివాదానికి చెందిన సమగ్ర ఆకృతిని తెలియజేసే వికాస నియమం ఏది? చూడండి, వర్ధమార్ గెస్టాల్ట్ వాదానికి చెందిన సమగ్ర ఆకృతిని తెలియజేసే వికాస నియమం ఏది అంటే వికాసం పరస్పర శక్తులతో కూడిన సమ్మోళనం లేదా వికాసం సంచిత ప్రక్రియ. వికాసం సాధారణ నుంచి నిర్దిష్ట వైపు సాగుతుంది. వికాసం నిరంతరం సాగుతుంది. ఇక్కడ వికాసం పరస్పర శక్తులతో కూడిన సమ్మోళనం ఏ అవుతుంది. ఎస్, ఏ ఎందుకు రైటింగ్ కోసం చూద్దాం. చూడండి, వర్ధమాన గెస్టాల్ట్ వాదంలో సమగ్ర ఆకృతి భావనను వికాసం పరస్పర శక్తులతో కూడిన సమ్మోళనం అనే నియమం తెలియజేస్తుంది. ఈ సూత్రం ప్రకారం వికాసం అనేది విడివిడి భాగాలు మొత్తం కాదు, అన్ని వికాస రంగాలైన శారీరక, మానసిక, ఉద్వేగ మరియు సాంఘిక అంశాలు ఒకదానికొకటి కలిసి సమగ్ర యూనిట్గా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇక్కడ మనకి సరైన జవాబు వికాసం పరస్పర శక్తులతో కూడిన సమ్మోళనం. తర్వాత 18th ప్రశ్న చూద్దాం. ఏ సమూహంలో స్వేచ్ఛ అధికంగా ఉంటుంది? ఏ సమూహంలో స్వేచ్ఛ అనేది అధికంగా ఉంటుంది? నియంత్రిత సమూహం, ప్రయోగ సమూహము పై రెండు. చూడండి, ఏ స్వేచ్ఛ అనేది అధికంగా ఉండేది అనేది నియంత్రిత సమూహం. బి అనేది రైట్ అవుతుంది. ఎస్, స్వేచ్ఛ అనేది ఏ సమూహం అనేది నియంత్రిత సమూహంలోనే స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకు నియంత్రిత సమూహం స్వేచ్ఛ అయిందని చూసినట్టయితే ప్రయోగ పద్ధతిలో నియంత్రిత సమూహంపై ప్రయోక్త ఎలాంటి కొత్త చరాన్ని ప్రవేశపెట్టాడు. ఈ సమూహం సాధారణ పరిస్థితుల్లో తమ స్వేచ్ఛ ప్రకారం వ్యవహరిస్తుంది. ప్రయోగ సమూహంలో కొత్త అంశం ప్రవేశపెట్టబడినందున వారి స్వేచ్ఛ పరిమితం అవుతుంది. అందువల్ల నియంత్రిత సమూహంలో స్వేచ్ఛ అధికంగా ఉంటుంది. రైట్. తర్వాత 19th ప్రశ్న చూద్దాం. 19th క్వశ్చన్. విద్యార్థి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు, మార్గాలు ఉంటాయని తెలుసుకుంటాడు. ఇది సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతుంది? చూడండి, ఒక సమస్యకు అనేక పరిష్కారాలు ఉంటాయి అని తెలుసుకునే దశ ఏది సంజ్ఞానాత్మక దశలో అని అడుగుతున్నాడు. అంటే మూర్త ప్రచార దశ. ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు ఉంటాయి అని తెలుసుకుంటాడు. అది సంజ్ఞ వికాసంలో ఏ దశకు చెందుతుంది? మూర్త ప్రచాలక, పూర్వ ప్రచాలక, లేదా అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ. ఇది అమూర్త ప్రచార దశ. ఒక సమస్యకు అనేక పరిష్కారాలు ఉంటాయి. ఇది అమూర్త ప్రచాలక దశ. సి అనేది రైట్ అయింది. విద్యార్థి ఒక సమస్యకు అనేక పరిష్కారాలు ఉంటాయని తెలుసుకుంటాడు. ఇది సంజ్ఞా వికాసంలో ఏదో అమూర్త ప్రచార దశ. చూడండి, ఇక్కడ ఒక సమస్యకు అనేక మార్గాలు ఉంటాయని తెలుసుకోవడం అమూర్త ప్రచార దశకు చెందిన లక్షణం. ఈ దశలో వ్యక్తుల
వ్యక్తుల ఆలోచన, అపసరణ ఆలోచన, సృజనాత్మక ఆలోచన మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటాడు. వారు ఒక సమస్యలను చూసి దానికి సంబంధించిన వికాస పరిణామ పరిష్కారం ఊహించగలుగుతాడు. రైట్. తర్వాత 20 క్వశ్చన్ చూద్దాం. 20th క్వశ్చన్. ప్రజ్ఞకు సంబంధించి కింది వాటిలో సరికానిది. చూడండి, ప్రజ్ఞకు సంబంధించి కింది వాటిలో సరికానిటువంటి అంశం చూసినట్టయితే అమూర్త ఆలోచన చెందడం, నూతన పరిస్థితి అనుకూలంగా నడుచుకోవడం, అధిక సృజనాత్మక ప్రదర్శించడం. ఇక్కడ అధిక చూడండి, ప్రజ్ఞకు సంబంధించి కింది వాటిలో సరికానిది అంటే అధిక సృజనాత్మకత ప్రదర్శించడం. ఎక్కువగా అధిక సృజనాత్మకత పరిశీలించడం అనేది ప్రజ్ఞకు సంబంధించింది కాదు. ఎక్కువ కూడా ప్రజ్ఞలో సమానంగా ప్రజ్ఞ అనేది సృజనాత్మకత ఉంటుంది కాబట్టి అధికంగా సృజనాత్మకత ప్రదర్శించడం అనేది ఇది ప్రజ్ఞకు సంబంధించి సరైన విషయం కాకపోవచ్చు. ఇది సి అనేది చూద్దాం. ఎస్. చూడండి, అధిక సృజనాత్మకత ప్రదర్శించడం అనేది ప్రజ్ఞకు సంబంధించి సరికానిది. ప్రజ్ఞ ఉన్న ప్రతి వ్యక్తిలో సృజనాత్మకత ఉండకపోవచ్చు. ప్రజ్ఞ అనేది ఒక సమస్యకు ఒకే ఒక సరైన పరిష్కారాన్ని కనుగొనడం. సృజనాత్మకత అనేది ఒక సమస్యకు అనేక పరిష్కారాలను కనుగొనడం అని జరుగుతుంది. కాబట్టి సి అనేది సరైనటువంటి జవాబు, అధిక సృజనాత్మకత ప్రదర్శించడం. తర్వాత 21. చూడండి, విద్యాతత్వంలో విద్యార్థి పొందే అభ్యాసను భావాలను సూచించినది ఏబిసి. ఇక్కడ చూడండి, విద్యాతత్వంలో విద్యార్థి పొందే అభ్యసన భావాలు అనేది సూచించేది ఏ అనేది రైట్ అయింది. ఇది విద్యాతత్వంలో విద్యార్థి పొందే అభ్యాసనను భావాలను సూచించినది ఏ అనే పదం. విద్యార్థి పొందే అభ్యాసనను బి అనేది ఉపాధ్యాయుడి, సి అనేది విషయాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ డౌన్ చేసుకోండి. ఇది విద్యాతత్వంలో విద్యార్థి పొందే అభ్యసనను భావాలను సూచించేది ఏ ఆన్సర్. ఓకే. తర్వాత 22 క్వశ్చన్ చూద్దాం. 22. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8-9 తరగతులకు నిలుపుదల లేని విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం. 8-9 తరగతులకు నిలుపుదల లేని విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం అంటే ఇక్కడ 1971, 1961, 1981, 1991. ఇక్కడ నిలుపుదల లేని సంవత్సరం అంటే 1971లోనే 8-9 తరగతులకు మరి నిలుపుదల లేని సంవత్సరంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చూద్దాం ఏ అనేది రైట్ రాంగ్ అనేది. ఎస్, ఏ రైట్. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8-9 తరగతులకు మరి నో డెటెన్షన్ పాలసీ అనేది ప్రవేశపెట్టిన సంవత్సరం ఇది 1971. ఈ విధానం ప్రకారం విద్యార్థులను వారి అభ్యసన స్థాయిలో ఉన్నత తరగతులకు ప్రమోట్ చేస్తారు. మరి ఇది వారిలోని అభ్యసన వేగాన్ని పెంచడానికి, డ్రాప్అవుట్ రేటును తగ్గించడానికి ఉద్దేశించబడింది. కాబట్టి నో డెటెన్షన్ అంటే ఇక్కడ మార్కుల యొక్క ప్రవర్తన పాస్ అనేది కాకుండా మరి మామూలుగా హాజరు పాస్తోనే పిల్లవాడిని పై తరగతులకి పంపించడం అనేది చట్టం అనేది విద్యా హక్కు చట్టంలో 1971లో చేయడం జరిగింది. తర్వాత 23 ప్రశ్న. సరికాని జత. చూడండి, కింది వాటిలో సరికానిటువంటి జత అనేది సామూహిక కారక సిద్ధాంతం లేదా బహుకారక సిద్ధాంతం, ఏకారక సిద్ధాంతం, స్వరూప నమూనా సిద్ధాంతం. ఇది ఏకారక సిద్ధాంతం బినే రైటే, బహుకారక సిద్ధాంతం దాండే కూడా రైటే, అలాగే స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫార్డ్ కూడా రైటే. కానీ ఇది సామూహిక కారక సిద్ధాంతం అనేది స్పియర్స్మ్యాన్ అనేది ఇది సరైన జవాబు కాదు. ఇది చూద్దాం. ఎస్, సామూహిక సిద్ధాంతం అనేది స్పియర్స్మ్యాన్ అనేది సరైన జవాబు కాదు. కాబట్టి ఇది బి అనేది ఎన్నుకోవాలి. మరి సామూహిక సిద్ధాంతం అనేది థర్స్టన్ ప్రతిపాదించాడు, మరి స్పియర్స్మ్యాన్ కాదు. స్పియర్స్మ్యాన్ ద్వికార సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మిగిలిన అంశాలన్నీ కూడా సరైనవి. కాబట్టి ఇది కూడా మరి ఎవరిది ఏ జత అనేది మనం సరైనటువంటి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా టెట్లో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎక్కువ మ్యాచింగ్ అనేది ఎక్కువ అడుగుతున్నాడు. కాబట్టి ఇది చాలా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ఇటువంటి ప్రశ్నల మీద. 24 క్వశ్చన్ చూద్దాం. 24th క్వశ్చన్. కార్యసాధక నిబంధనల సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. ఆ కార్యకాల సిద్ధాంతాన్ని ఏ విధంగా కూడా మనం పిలవచ్చు? సంవాదన సంధానవాదం, ఎస్ రకం సిద్ధాంతం, పరిహారాత్మక నిబంధన, బంధాన్ని సిద్ధాంతం. చూడండి, ఇక్కడ మనకి కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఏ విధంగా పిలుస్తామంటే ఇక్కడ మనకి పరికరాత్మక నిబంధన, ది సి అనేది చూద్దాం. ఎస్, పరికరాత్మక నిబంధన అనేది కార్య సిద్ధాంతాన్ని కూడా మరి నిబంధన సిద్ధాంతం కూడా పిలుస్తారు. ఇక్కడ కార్యసాధక నిబంధన పేరు మార్చేసి పరికరాత్మక సిద్ధాంతం అంటే ఏ సిద్ధాంతం అని కూడా అడగవచ్చు. అప్పుడు మనం కార్యకాల నిబంధన అని పెట్టవచ్చు. ఎందుకంటే దీన్ని 2 విధాలుగా పిలుస్తారు కాబట్టి పరికరాత్మక నిబంధన అలాగే కార్యసాధక నిబంధన అని కూడా అంటారు. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇదే నోట్ డౌన్ చేసుకోండి. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని మరి పరికరాత్మక నిబంధన అని కూడా అంటారు. స్కిన్నర్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ప్రకారం ఒక
ఒక జీవి ఒక పనిని చేయడం ద్వారా ప్రతిఫలాన్ని పొందుతుంది. కాబట్టి ఇది సి అనేది సరైనటువంటి జవాబు. తర్వాత 25వ క్వెషన్ చూద్దాం. 25థ్ క్వెషన్. తెల్లగా పొడుగా ఉన్న దంపతులకు పొడవుగా నల్లగా ఉండే శిశువు జన్మించడం మెండల్ నియమాన్ని ఏ నియమాన్ని సూచిస్తుంది? చూడండి, తెల్లగా పొడుగా ఉన్న దంపతులకు పొడవుగా నల్లగా ఉండే శిశువు జన్మించడం అనేది ఏ నియమాన్ని సూచిస్తుంది మెండల్ ప్రకారం? అంటే ఇక్కడ మనకి సారూప్య నియమం, అలాగే వైవిధ్య నియమం, అలాగే ప్రతిగమన నియమం, అలాగే అన్నీ. ఇక్కడ మనకి ఒకరికి వేరే ఒకరు జన్మించడం అనేది, వేరే రకమైన వాళ్ళు జన్మించడం అనేది ఇక్కడ వైవిధ్య నియమం. వైవిధ్యం అంటే వైవిధ్యాలు ఉంటాయి. ఇది బి. బి అనేది ఎందుకు రైట్ అయిందనేది సార్ మనం చూద్దాం. చూడండి, తెల్లగా పొడవుగా ఉండే తల్లిదండ్రులకు నల్లగా పొడవుగా ఉండే శిశువు జన్మించడం వైవిధ్య నియమం తెలియజేస్తుంది. ఈ నియమం ప్రకారం తల్లిదండ్రుల లక్షణాలు పూర్తిగా సంతానానికి సంక్రమించవు. కొన్ని కొత్త లక్షణాలు లేదా కలయికలు సంతానంలో కనిపించవచ్చు. ఇది అనువంశికలో జరిగే సహజమైన వైవిధ్యం. కాబట్టి మనకి ఇది సరైన జవాబు వచ్చేసి బి, వైవిధ్య నియమం. తెల్లగా పొడవుగా ఉన్న దంపతులకు పొడవుగా నల్లగా ఉండే శిశువు జన్మించడం అనేది మెండల్ ప్రకారం ఇది మనకు వైవిధ్య నియమాన్ని సూచిస్తుంది. కాబట్టి బి అనేది సరైన జవాబు గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 26 క్వెషన్ చూద్దాం. 26 క్వెషన్. పావని అనే అమ్మాయి గుడిలోకి వెళ్లే ముందు చెప్పులు బయట వదిలి వెళ్ళాలి అనే నియమాన్ని పాటించింది. అయితే కోల్బర్గ్ మరి ఈ నియమాన్ని కోల్బర్గ్ ప్రకారం ఈ అమ్మాయి ఏ దశకు చెందినదిగా భావించాడు? చూడండి, పావని అనే అమ్మాయి గుడిలోకి వెళ్లే ముందు చెప్పులు బయట వదిలి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని పాటించింది. కాబట్టి కోల్బర్గ్ ప్రకారం ఆ నియమం అనేది ఏ దశకు చెందుతుంది అని అడిగాడు. కాబట్టి ఇక్కడ మనకి సరైన జవాబు వచ్చేసి మనకి పూర్వ సంప్రదాయ స్థాయి, సంప్రదాయ స్థాయి, ఉత్తర సంప్రదాయ స్థాయి అన్నీ. అక్కడ అన్నీ కూడా కావు కాబట్టి పూర్వ సంప్రదాయ కూడా కాదు. ఇక్కడ అమ్మాయి మంచిగా ఆలోచించి బయట వెళ్ళాలి అంటే ఒక సంప్రదాయంగా ఆలోచించింది, రైట్. కాబట్టి ఇది సంప్రదాయ స్థాయి అవుతుంది. బి. ఎస్, సంప్రదాయ స్థాయి ఎందుకు అయిందో ఒకసారి మనం వివరణ చూద్దాం. పావని గుడిలోని నియమాలను పాటించడం సంప్రదాయ స్థాయికి చెందింది. ఈ దశలో ఒక వ్యక్తి సమాజం లేదా వ్యవస్థ నిర్దేశించిన నిబంధనలను గౌరవిస్తాడు. వారు ఆ నియమాలను పాటించడం తమ బాధ్యతగా భావిస్తారు. ఈ ప్రవర్తన ఇతరుల ఆమోదం లేదా సామాజిక క్రమాన్ని పాటించడంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ బి అనేది రైట్ ఆన్సర్. సాంప్రదాయ స్థాయి, మంచి వ్యక్తిగా మంచి పనులు చేయాలి, మంచిగా ఉండాలి, గౌరవించాలి, ఇటువంటివన్నీ కూడా సమాజంలో నైతికత పెంచేటువంటి విషయాలు. కాబట్టి ఇవన్నీ కూడా సంప్రదాయ స్థాయిలోకే వస్తాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది 27వ ప్రశ్న. మరి ఇటువంటి అనేక వీడియోలు మీకు కావాలంటే వీడియో రూపంలో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక వీడియోలు తీయడానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల. థ్యాంక్ యూ. విద్యార్థికి వార్షిక పరీక్షలు రాయడంలో మెలకువలను చెప్పడం ఏ రకమైనటువంటి మార్గదర్శకత్వం? చూడండి, విద్యార్థికి వార్షిక పరీక్షలు రాయడంలో మెలకువలు చెప్పడంలో ఏ రకమైన మార్గదర్శకత్వం? చూడండి, ఇక్కడ మనకి విద్యా విషయక మార్గదర్శకత్వం, ఔద్యోగిక మార్గదర్శకత్వం, అలాగే వ్యక్తిగత మార్గదర్శకత్వం, అనిర్దిశక మార్గదర్శకత్వం. ఇక్కడ విద్యార్థి వార్షిక పరీక్షలు రాయడంలో మెలకువలు చెప్పడం అనేది ఇక్కడ మనకి విద్యా విషయక మార్గదర్శకత్వం. ఎందుకంటే ఇక్కడ విద్యార్థి పరీక్షలు అనేది విద్య సంబంధించింది కాబట్టి విద్యా విషయక మార్గదర్శకత్వం కిందే అవుతుంది. ఇది ఏ చూద్దాం. ఎస్, ఏ, విద్యా విషయక మార్గదర్శకత్వం అనేది సరైన జవాబు. ఇది ఎందుకు సరైన జవాబు అయిందో సార్ చూద్దాం. చూడండి, విద్యార్థికి వార్షిక పరీక్షలు రాయడంలో మెలకువలు, పఠన పద్ధతులు మరియు పరీక్షలు ఒత్తిడిని అధిగమించడానికి ఇచ్చే మార్గదర్శకత్వం విద్యా విషయక మార్గదర్శకత్వం. ఇది విద్యార్థి యొక్క అకాడమిక్ సమస్యలు, భవిష్యత్తు ప్రణాళిక మరియు విద్యా సంబంధిత విషయాలకు సంబంధించింది. కాబట్టి ఇక్కడ విద్యా విషయక మార్గదర్శకత్వం అనేది సరైన జవాబు, రైట్. తర్వాత 28వ ప్రశ్న చూద్దాం. చూడండి, ఫైట్ అండ్ ఫ్లైట్ అనే సామెత కనిపించేటువంటి గ్రంథి. ఇది ముందు కూడా ఒకసారి మనకి బిట్ రావడం జరిగింది. ఫైట్ అండ్ ఫ్లైట్ అనేటువంటి ఇది ఎటువంటి గ్రంథిలో పనిచేస్తుంది అంటే అవుట్ గ్రంథి, అధిముఖ గ్రంథి, అలాగే బీజ గ్రంథి. అంటే ఇక్కడ ఫైట్ అండ్ ఫ్లైట్ అనేది మనకి అధివృక్క గ్రంథి, అవుట్ గ్రంథి, అధివృక్క గ్రంథి అండి. ఫైట్ అండ్ ఫ్లైట్ ముందు కూడా వీడియో చేయడం జరిగింది, అందులో ఇటువంటి బిట్ రావడం జరిగింది. ఫైట్ అండ్ ఫ్లైట్ అనేది అధివృక్క గ్రంథి మీద పనిచేస్తుంది. ఎస్, అధివృక్క గ్రంథి ఎందుకు అధివృక్క గ్రంథి పనిచేస్తుంది అనే దీని గురించి ఒకసారి వివరణ చూద్దాం మనం. చూడండి, ఫైట్ అండ్ ఫ్లైట్ అనే సామెత అధివృక్క గ్రంథికి సంబంధించింది. ఈ గ్రంథి స్రవించే అడ్రినల్ హార్మోన్ ఒత్తిడి, భయం లేదా ప్రమాదక పరిస్థితుల్లో శరీరాన్ని సిద్ధం చేస్తుంది. ఈ ప్రతిస్పందన పోరాటం లేదా పలాయనం అంటారు. ఫైట్ ఆర్ ఫ్లైట్.
చూడండి అధిక ఏమన్నా ప్రమాదం సూచించినప్పుడు గానీ, లేదా మరి ప్రమాద పరిస్థితుల్లో గానీ, లేదా ఏమైనా సమస్య వచ్చినప్పుడు గానీ, అది శరీరాన్ని సిద్ధం చేయడం, అది అధివృక్క గ్రంథిలోనే వెళ్తాయి కాబట్టి ఇది మరి అధివృక్క గ్రంథి సరైన జవాబు కాబట్టి సి అనేది గుర్తుంచుకోండి. ఫైట్ అండ్ ఫ్లైట్ అనేటువంటి సామెత అధివృక్క గ్రంథికి సంబంధించింది. రైట్. తర్వాత 29వ ప్రశ్న. ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ కావాలంటే మీరు తప్పకుండా ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు తీయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. చూడండి సృజనాత్మకత ఉన్నవారు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళు అంతర్దృష్టితో ఉంటారా, యథోదశ ఉంటారా అనేది మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ చేయడం. సృజనాత్మకత ఉన్నవారు అనేది ఎక్కువగా అంతర్దృష్టి ఉంటారు, యత్నదోషాలు, అంతర సంబంధాలు కనుక్కుంటారు అనేది ఇక్కడ 4 ఆప్షన్స్లో అన్నీ పెట్టేసుకుంటే మనం సరైన జవాబు. అది సృజనాత్మకత ఉన్నవారు అన్ని విధాలుగా ప్రవర్తిస్తారు. అంతర్దృష్టి ఒకే విధంగా వాళ్ళది హఠాత్తుగా వాళ్ళలో సృజనాత్మకత పెరగవచ్చు, యత్నదోషాల ప్రయోగాల వల్ల వాళ్ళ యొక్క సృజనాత్మకత పెరగవచ్చు, అలాగే సంబంధాల వల్ల కూడా వాళ్ళ యొక్క సృజనాత్మకత అనేది ఉండవచ్చు. కాబట్టి అన్నీ చూద్దాం. ఎస్ అన్నీ చూడండి. ఒకసారి మనం అన్నీ సరైనవే. సృజనాత్మకత ఉన్నవారు మరి అంతర్దృష్టితో ఉంటారు, యత్నదోషాలు చేస్తారు, అలాగే వివిధ అంశాల మధ్య అంతర సంబంధాలు కూడా కనుక్కుంటారు. కాబట్టి ఇది డి అనేది సరైనటువంటి జవాబుగా మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. రైట్. తర్వాత చివరి ప్రశ్న 30వ ప్రశ్న. అవసరాల అనుక్రమ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? చూడండి అవసరాల అనుక్రమ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అనేటువంటి సరైన జవాబు వచ్చేసి అవసరాలు అంటే మాస్లో. అవసరాలు అనేటువంటి పేరు ఎప్పుడైతే వచ్చిందో మీరు మాస్లోని దీన్ని చూస్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరాలు ఇది బి అనేది సరైన జవాబు. మాస్లో, హర్లాక్, స్కిన్నర్, అలాగే కింబాలియాంగ్ అనేటువంటి 4 ఆప్షన్స్లో మాస్లో అనేది సరైన జవాబు. చూద్దాం. ఎస్ ఒకసారి దీని గురించి వివరణ చూసినట్లయితే అవసరాలకు అనుక్రమ సిద్ధాంతాన్ని మాస్లో ప్రతిపాదించాడు. మరి ఈ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి యొక్క అవసరాలను 5 దశల్లో వర్గీకరించారు. ఇవి శారీరక, భద్రత, ప్రేమ, గౌరవ మరియు ఆత్మ సిద్ధ అవసరాలు. కాబట్టి ఇది మాస్లో అనేది సరైనటువంటి జవాబు. రైట్. ఫ్రెండ్స్ మరి ఇటువంటి వీడియోస్ మీరు టెట్, సైకాలజీ, పెడగాలజీ సంబంధించిన వీడియోస్ ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ 30 బిట్స్ కూడా మీరు ఒకసారి నోట్ డౌన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇందులో నుంచి కనీసం 3-4 బిట్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. రైట్. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.